పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పరిశీలించింది. ప్రస్తుతం ఇదే విషయం మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఉన్నారు. సార్, పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఏమైనా లోటుపాట్లు ఏమైనా గమనించారా? దాదాపు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామంటున్నారు. ఎంతవరకు మాకు పూర్తి సాటిస్ఫాక్షన్ దొరికింది. ఇవాళ ప్రాజెక్ట్ సంబంధించిన పనులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రతిష్టాత్మక తీసుకుని ఎప్పటికప్పుడు ఆయన పరిశీలించి ఆ విధంగా సూచనలు ఇస్తున్నారు. అలాగే ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ రామానాయుడు గారు, నిమ్మల నారాయణ గారు కూడా దీన్ని సంబంధించిన అనేక రకాల విషయాల్లో చొరవ చూపించి పూర్తి చేస్తున్నారు. కేంద్ర సహకారం కూడా ఎప్పటికప్పుడు అందుతుంది. అలాగే జనవనరుల శాఖ మంత్రిత్వ శాఖ కూడా దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. అయితే అతి ఆనందకరమైన విషయం ఏంటంటే, మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న విషయం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అది హైదరాబాద్లో ఉంది. దాన్ని ఈ మధ్యనే 3 నెలల క్రితం రాజమండ్రి తీసుకురావటం, ధవళేశ్వరం దగ్గర దానికి సంబంధించి ఆఫీస్ ఏర్పాటు చేయడం ఏదేందో అది నిజంగానే గొప్ప విజయం. ఆ విధంగా మేము ఈ విషయాన్ని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా జనవరుల శాఖ మంత్రి వాళ్ళు దాన్ని తీసుకొచ్చి రాజమండ్రిలో పెట్టడం ఏదైతుందో నిజంగానే మేము మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పోలవరం సంబంధించిన పర్యాటకానికి సంబంధించి అనేక రకాల విషయాలు తప్పనిసరిగా చేయాలి. వాటిని చేసే దిశగా మేము కూడా అడుగులు వేస్తాం. ఆ విధమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా దాంట్లో పొందే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ సంబంధించిన ఏవైతే నీరుందో అటు కృష్ణా బేసిన్కి, రాయలసీమకి వెళ్లే విధంగా, ఇటు ఉత్తరాంధ్రకు వచ్చే విధంగా, ఆ ఉత్తరాంధ్రకు వచ్చే సందర్భంలో ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ఏదైతుందో దాన్ని ఫస్ట్ ఫేజ్ ప్రారంభమయ్యే దిశగా తప్పనిసరిగా మీ అందరం కూడా కృషి చేసి ప్రయత్నం చేసి ఆ విధంగా మొత్తం ఆంధ్ర ప్రాంతంతో సస్యశ్యామలం అయ్యే విధంగా ఉన్న ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ సందర్శించడం మాకు నిజంగానే ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల కూడా ఇటు టూరిజాన్ని డెవలప్ చేయాలని కూడా కోరుతున్నారు. ఇది ఎంతవరకు తప్పనిసరిగా టూరిజం మాకు ఎక్కడి నుంచి రాజమండ్రి దగ్గర నుంచి అటు భద్రాచలం వరకు ఉన్న అనేక రకాల ప్రాజెక్ట్స్, అనేక రకాల వైల్డ్ శాంచురీస్, అలాగే కొండలు, గుట్టలు, నీరు, వీటన్నిటిని వినియోగించుకొని అటు పర్యాటకం, స్పోర్ట్సు, అలాగే దేవాలయాలు వీటన్నిటిని పెంచే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉండే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. మరోసారి మీ రాష్ట్ర నాయకత్వం పోలవరాన్ని ఏమైనా పరిశీలిస్తారు? తప్పనిసరిగా మాటికి మేము ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాం. నా చిన్నప్పటి నుంచి కూడా దీన్ని విజిట్ చేసిన అనుభవం ఉంది. రేపు కూడా అంటే మళ్ళీ రావడానికి సిద్ధమే. ప్రాజెక్ట్ యొక్క అన్ని రకాల స్థాయిల్లో, అన్ని ఫేజెస్లో కూడా మేము ఉండాలని కోరుకుంటాం. నిర్వాసితులకు ఎటువంటి న్యాయం చేయబోతుంది? తప్పనిసరిగా చేస్తాం. మేము ఒక డెలిగేషన్ వెళ్ళటం చూడటం జరిగింది. త్వరలో మేము కూడా వెళ్తాం. అన్ని మండలాలు తిరిగి అందరినీ 30 మండలాల నుండి ప్రజలందరికీ కూడా భరోసా ఇచ్చి ముందుకెళ్తాం.